ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్వాపల్లిలోని అదుపు తప్పింది ఒక కారు అదుపు తప్పి బోల్తాలు కొట్టింది. ప్రమాదంలో ఇటు ప్రభుత్వ టీచర్ కల్పన స్పాట్లోనే చనిపోయారు. మరో 4 టీచర్లకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఇటు టీచర్లు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఇటు మనం విజువల్స్లో చూడొచ్చు, కారు ఒక్కసారిగా రోడ్డు మీద నుంచి అటు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్ళిపోయింది. పల్టీలు కొట్టి మరీ దూసుకెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే అక్కడ కల్పన అనే ఒక టీచర్ అక్కడే తన ప్రాణాలను కోల్పోయింది. మిగతా 4 కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ విజువల్స్ చూడొచ్చు మనం. అటు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్ళిపోయింది కారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, అసలు ఈ సంఘటన ఎలా చోటు చేసుకుంది? కారు టైర్ పేలడం మాత్రమేనా, ఎదురుగా ఇంకేమైనా వెహికల్స్ కానీ వేరే కార్స్ కానీ ఏమైనా రావడం జరిగింది ఆ సమయంలో? అయితే కళ్యాణ్ తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి వద్ద కూడా ఈ ప్రమాదం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం అక్కడ టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రతిరోజు అంటే ఈ రోజు పాఠశాలలు సంక్రాంతి సెలవుల తర్వాత రీఓపెన్ ఉండడంతో కొంతమంది టీచర్స్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొంతమంది వాహనాలను ప్రత్యేకంగా హైర్ తీసుకుని వెళ్తుంటారు. మరికొంతమంది సొంత కారులోనే ఒక 4-5 టీచర్లు కలిసి వెళ్ళేటువంటి ప్లాన్లు వేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ టైం బీయింగ్ కావచ్చు. కానీ ఇక్కడ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ పాఠశాలలు ఓపెన్ అయినందున ఈ రోజు నల్గొండ నుండి కూడా కారులోటి పాఠశాలకు వెళ్తున్నటువంటి 5 ఉపాధ్యాయులు ఒకే కారులో ఉన్నారు. ఈ కారు టైరు పేలడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది. ఆ పల్టీలు కొట్టిన దాంట్లో మొత్తం ఇక్కడ కొంతమందికి ఉపాధ్యాయులకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక్కడ కల్పన అనేటువంటి ఒక ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయింది. మొత్తం 5 ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ కారులో 3 మహిళా ఉపాధ్యాయులు అలాగే 2 టీచర్ సార్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరో 2 హెడ్ మాస్టర్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక్కడ రావులపల్లి హెడ్ మాస్టర్ కి అలాగే మరొక హెడ్ మాస్టర్ తులసికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని వెంటనే అక్కడ పరిస్థితిని గమనించినటువంటి కొంతమంది 108 కు ఫోన్ చేయడంతో వెంటనే అక్కడికి అంబులెన్స్ చేరుకుని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణాలను కూడా అక్కడ అన్వేషిస్తున్నారు. ఎదురుగా వచ్చేటువంటి పరిస్థితుల కన్నా ఎక్కువగా టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు స్పష్టం జరుగుతుంది. ఇక్కడ డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒకేసారి వెళ్తున్నటువంటి స్పీడ్ లో టైరు పేలడంతో మాత్రమే ఇక్కడ పల్టీలు కొడుతుంది. పల్టీలు ఒకవేళ కారు అదుపు తప్పితే స్ట్రైట్ గా వెళ్తుంది. కానీ ఇక్కడ పల్టీలు కొట్టేటువంటి పరిస్థితి అంటే ఆ ముందు టైరు అంటే ఒక్కసారి స్పాట్ లోనే పేలిపోవడంతో ఇక్కడ ఆ కారు కూడా మొత్తం ఒకేసారి ఆగిపోయి పల్టీలు కొట్టినటువంటి ఆ పరిస్థితి. వెంటనే స్పందించినటువంటి కొంతమంది స్థానికులు కూడా అక్కడ 108 సిబ్బందికి కాల్ చేయడంతో ఇక్కడ కొంత ప్రమాదం తప్పినా అనుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా తీవ్రంగా అంటే 2 హెడ్ మాస్టర్ల తలకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వారికి కూడా తీవ్రంగా గాయాలు కావడంతో వారిని ప్రస్తుతానికైతే చికిత్స అందిస్తున్నారు. హెడ్ ఇంజురీస్ బాగా కావడంతో కొంత ప్రాణాపాయ స్థితిలోనే ఆ 2 హెడ్ మాస్టర్లుగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కల్పన మాత్రం అక్కడికక్కడే తీవ్ర గాయాలతో తను స్పాట్ డెడ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళలో ఇక్కడ మిగిలిన 4 2 మాత్రం చాలా తీవ్ర గాయాలతోటి తలకు తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. మరొక 2 మాత్రం కాళ్ళు చేతులు అలాగే మెడకు కూడా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి. కళ్యాణ్, రైట్ వెంకటరత్నం, అయితే ఈ కారులో ప్రయాణిస్తున్న మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళని హాస్పిటల్కి ఏమైనా చేర్చారా? అయితే వెంటనే 108 అంబులెన్స్ లో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ రావులపల్లికి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ అలాగే మరొక హెడ్ మాస్టర్ తులసి మాత్రం తలకు మాత్రం గాయాలయ్యాయి. ఎందుకంటే తలకు గాయాలైన తర్వాత వారిని ప్రత్యేకంగా మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం హెడ్ ఇంజరీస్ ఏ విధంగా ఉన్నాయి, బ్రెయిన్ లో ఏమైనా బ్లడ్ క్లాట్ అయిందా లేదా, ఎందుకంటే హెడ్ అనేది చాలా సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి హెడ్ ఇంజరీస్ అయినప్పుడు బ్రెయిన్ కి కూడా చాలా ఏమన్నా క్లాట్ అయిందా అన్నటువంటి విషయాలు కూడా చూస్తున్నారు. అందరికీ కూడా ఆ స్కానింగ్ అటువంటి ప్రాసెస్ అన్ని తీస్తున్నారు. బాడీలో ఇంకా ఏమేమి ఇక్కడ ఫ్రాక్చర్స్ అయ్యాయి అన్నటువంటి విషయాలు కూడా చేస్తున్న నేపథ్యంలో 2 మాత్రం తలకు గాయాలైనటువంటి వాళ్ళ పరిస్థితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఇంజురీస్ తోటి ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా మరికొద్ది రోజులు వారి పరిస్థితి ఎట్లా ఉంటుందనేది కూడా తెలియలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఆ తీవ్ర గాయాల పాలైనటువంటి 2తో పాటు మరో 2 కూడా ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్లారు. 4 కూడా గాయాలయ్యాయి. కానీ 2 పరిస్థితి మాత్రం కొద్దిగా తీవ్రంగానే ఉన్నటువంటి సిచ్యువేషన్స్. కళ్యాణ్, రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత ఒక్కసారిగా స్కూల్స్ స్టార్ట్ అయిన సందర్భంలో ఇటు టీచర్స్ అందరూ ఒకే స్కూల్కి సంబంధించిన టీచర్స్ అందరూ ప్రయాణిస్తున్న సమయంలో ఆ కారు
ఆ కార్ టైర్ బ్లాస్ట్ అవ్వడం ఒక్కసారిగా పల్టీలు కొట్టి మొత్తానికైతే పక్కనే ఉన్న పంట పొలాలకు దూసుకెళ్ళిపోయింది. సో ఈ సంఘటనలో ఇటు కల్పన అనే ఒక టీచర్ మాత్రం అక్కడికక్కడే తన ప్రాణాలు విడిచింది. మిగతా నలుగురు పరిస్థితి కూడా కొంత విషమంగా ఉంది. వాళ్ళ తలకు కూడా గట్టిగా గాయాలు అవ్వడం, వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఐ స్కానింగ్ చేయడానికి అక్కడ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి అయితే మొత్తానికైతే వాళ్ళందరినీ తరలించినట్టు తెలుస్తుంది. పండుగ వేళ ఒక్కసారిగా విషాదాన్ని అయితే నింపింది. ఆ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు అలాగే అక్కడ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక్కసారి శోకసంద్రంలో మునిగిపోయారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ వివరాలు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. At KLA, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అద్దానికి లేదు.